తాత్కాలిక సచివాలయం పరిశీలన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. అవసరం ఉంది. మనం హైదరాబాద్ లో కూర్చొని పనిచేస్తే ఇక్కడ ఉండే ప్రజలకు తృప్తి ఉండదు. అదే కాకుండా కరెక్ట్ కూడా కాదు. రిమోట్ పాలన అవుతుంది. అది మంచిది కాదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల స్పందన కూడా పాజిటివ్గా ఉంది. నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న కొన్ని డిపార్ట్మెంట్స్కి వస్తే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ వచ్చాయి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. వాళ్ళు ఇక్కడ సెట్ అయినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు వారిని రిసీవ్ చేసుకోవడం, వచ్చిన వారు కూడా సొంత ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఆనందం ఉందనే అనుభూతిని వారు చూపించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఆ పట్టుదల, అదే మరిగా మనం పనిచేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. అందుకనే వారిని అభినందిస్తూ ఈరోజు నేను మొత్తం ఇన్స్పెక్ట్ చేశాను. 27కు ఎన్ని డిపార్ట్మెంట్ రాగలిగితే అన్ని డిపార్ట్మెంట్లు ముందుగానే సౌండ్ చేస్తాం. అదే మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, మెజారిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అమరావతి రీజియన్లో ఉండడానికి అవకాశం ఉంది. అది గుంటూరు కానీ లేకపోతే ఇటు విజయవాడలో కానీ ఎక్కడ వాళ్ళకి అకామిడేషన్ దొరికితే అక్కడ ఆఫీసులు పెట్టుకునే అవకాశం ఉంది. ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ మాత్రం హెడ్ ఆఫ్ ది ఒక సెక్రటరీస్, మినిస్టర్స్ ఇక్కడ ఉంటారు. 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో మనం పూర్తిగా రాజధాని క్యాపిటల్ రీజియన్లో ఏదైతే ఉందో మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా సిటీ కూడా వస్తుంది. అక్కడ అందరూ కూడా అకామిడేషన్ ఈ విధంగా ఇవ్వాలి. భవిష్యత్తులో ఒకటే ప్లేస్లో మినిస్టర్, సెక్రటరీ, అందులో సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్, అక్కడి నుంచి భవిష్యత్తులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒకటే రూఫ్ కింద వస్తారు. ఇప్పుడు మాత్రం డిపార్ట్మెంట్స్ వేరేది ఇక్కడ ఉన్న కన్సర్న్ మినిస్టర్, కన్సర్న్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఒకే ప్లేస్లో క్రియేట్ చేస్తాం. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి అన్ని విధాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. క్యాంటీన్ కానీ లేకుంటే ఇక్కడ వర్క్ స్టేషన్స్ కానీ ఇంకా వాళ్ళు ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకుంటే అలాంటి ఏరియా కానీ ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా వీలైనంత వరకు ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అన్ని విధాల ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ నేను 22వ తారీఖు వస్తాను. అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది. 27 ఎంతమంది రావాలి, ఒక 4-5 రోజుల తర్వాత ఎంతమంది రావాలి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం తుళ్ళూరు నుంచి పైప్ లైన్ కూడా వేసాం. 7 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకొక 1/2 కిలోమీటర్ వేయాలి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అఫ్లూయెంట్ ప్లాంట్ కూడా, ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టాం. అది కూడా ఒక 5-6 రోజులు కూడా పూర్తవుతుంది. లేఅవుట్ కూడా మీరు చూశారు. రోడ్లన్నీ కూడా వేస్తున్నాం. అవన్నీ కూడా ఇక్కడ ఇంటర్నల్గా వచ్చే రోడ్సే కాకుండా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు కనెక్షన్ కూడా అవన్నీ కూడా వేస్తున్నాం. అవన్నీ కూడా కొంచెం టైం పట్టినా అవన్నీ వస్తే ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి రాజధాని కోసం అంటే సచివాలయం కోసం వేస్తాం. ఇది అవుతానే మొత్తం ఏరియా అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అయితే వర్కింగ్ మాత్రం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకప్పుడు షెడ్యూల్లో పనిచేసే పరిస్థితి నుంచి ఇక్కడ అన్ని కూడా నీట్గా అన్ని రూమ్లు పెడుతున్నాం. అదే మరి వర్క్ స్టేషన్స్ అన్ని మోడర్న్ పెడుతున్నాం. టెక్నాలజీ, ఐటీని ది బెస్ట్ సిస్టమ్స్ అన్ని పెడుతున్నాం. అదే మరి ఈ ఆఫీస్ తీసుకొస్తున్నాం. ఇక్కడి నుంచి క్షేత్రస్థాయి వరకు ఈ ఆఫీస్ పెట్టేస్తున్నాం. ఈ ఆఫీస్ వస్తే పెద్దగా కష్టం కూడా ఉండదు. ఫైల్స్ అన్ని కూడా సింప్లిఫై అవుతాయి. రియల్ టైంలో డిస్పోజ్ చేసే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఆధునికమైన పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులు బాగా పనిచేసి మనం పనిచేయలేకపోతున్న ఫీలింగ్ అవసరం లేదు. వాళ్ళకంటే మిన్నగా మన డిపార్ట్మెంట్స్ పనిచేయగలుగుతాయి, సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. ఆ సిస్టమ్స్ అన్ని ఉపయోగించుకుంటున్న బెస్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఉపయోగించుకొని బెస్ట్ డెలివరీ, ఎక్కడ కూడా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగని పరిపాలన ఇవ్వాలన్న ఆలోచన. అమరావతి నుంచి పరిపాలన ఇస్తున్నామంటేనే ఒక వినూత్నమైన రీతిలో పరిపాలన జరగాలి, ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరగాలి, సుపరిపాలనకు నాంది పలకాలి.